శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పవిత్ర నామంలో మీ అందరికీ కూడా ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 5th మార్చిలో ఈ ఉదయం దేవుని యొక్క స్వరణ కృపను దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మన టీఎల్సిన దినాహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరికి మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ భాగంలో 2 శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా పౌలు ఆనాటి ఎఫెసీ సంఘాన్ని ప్రోత్సహించే విధంగా జ్ఞాపకం చేస్తూ వారిని బలపరిచాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరికి కూడా ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ వచనంలో మీరు గమనించినట్లయితే, కాబట్టి మీరిక మీదట అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడింది. ఇప్పటి వరకు గడిచిపోయినటువంటి కాలాన్ని ప్రక్కన పెట్టండి. దేవునికి దగ్గరగా ఉన్నామో, దేవునికి దూరంగా ఉన్నామో, దేవుని కలిగి ఉన్నామో, దేవుని ఎరగకున్నామో, దేవునిలో ఉన్నామో, దేవునికి వెలుపుతున్నాము అనేటువంటిది ప్రక్కన పెడితే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నమాట మీరిక మీదట అంటే ప్రస్తుతం. ఇక ఇప్పటికైనా మీరు పరదేశులుగా పరదేశులుగా ఉండక పరిశుద్ధులతో ఏకపట్నములో, పరిశుద్ధులైనటువంటి వారితో ఏకపట్నములో మరి దేవుని ఇంటి వారినై అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. పరిశుద్ధులలో మనం కూడా పాలిభాగస్తులుగా ఏకపట్నంలో దేవుని ఇంటిలో ఎంత గొప్ప ఆధిక్యతలోనికి పిలువబడుతున్నామంటే దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎలాంటి వారితో పాలు, ఎలాంటి వారితో సహవాసం, ఎలాంటి వారితో మనల్ని కలపపోవటానికి ప్రభు ఇష్టపడుతున్నారంటే పరిశుద్ధులలో, దేవుని ఇంటిలో. నిజంగా ఆ ధన్యత, ఆ ఆధిక్యత అనేటువంటిది ఎంత అద్భుతమైనటువంటిదో ఆలోచించాల్సిన విషయం. దేవుని బిడ్డలారా, ఈనాడు మన లోకపరంగా ఆలోచన చేస్తే మనకున్నటువంటి ఒక అధికారులే ఉన్నారు, లేకపోతే మనకు ఒక చీఫ్ మినిస్టరే ఉన్నాడు. ఆ చీఫ్ మినిస్టరు ఇక మరి క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళటానికి కానీ, లేకపోతే ఆయన ఇంట్లోకి వెళ్ళటానికి కానీ అందరికీ అవకాశం ఉండదు. ఆయన ఇంట్లోనికి ప్రవేశించడానికి ఆయన ఇంటివారై ఉండాలి, లేకపోతే ఆయన తగినటువంటి స్థాయి కలిగినటువంటి వారు ఉంటేనే కానీ ఆ ఇంట్లోనికి, ఆ క్యాంపు కార్యాలయంలోనికి వెళ్ళటానికి అర్హత ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఇక్కడ పరిశుద్ధులలో పాలిభాగస్తులమయ్యి దేవుని ఇంటిలోనికి మనం కూడా ఆహ్వానించబడాలి, మనం కూడా ప్రవేశించాలనేటువంటిది ప్రభు ఆశపడుతున్నారు. 2వ తలంపు ఏంటంటే దేవుని ఇంటి వారై ఉన్నారు అంటున్నాడు. ఇప్పటి వరకు లోకానుసారులై ఉన్నారు, ఇప్పటి వరకు దేవునికి దూరస్తులై ఉన్నారు, ఇప్పటి వరకు దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. ఇప్పుడైతే మనకు ఒక అడ్రస్, మనందరికి ఒక చిరునామా అనేటువంటిది మన ప్రభు ప్రేమ కలిగిన వాడు కాబట్టే ఆ చిరునామా ఇస్తున్నాడు. మీరు ఎవరికి సంబంధించిన వారంటే, మీరు మీ ఇల్లు ఎక్కడ అంటే మన దేవునికి సంబంధించిన వారం, దేవుని ఇంటి వారం, మనం దేవుని నిత్యరాజ్యంలోనికి ప్రవేశించేటువంటి వారం, ఆ ఆధిక్యత అవకాశాన్ని కలిగినటువంటి పొందుకున్నటువంటి వారు అనేటువంటిది ప్రభు ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, వ్యక్తిగత సుపరీక్ష చేసుకోవటానికి ఇది మిక్కిలి సమయం. ఆ పరిశుద్ధులలో దేవుని ఇంటిలోనికి, దేవుని ఇంటి వారమై ఉండటానికి మనం తగిన వారమేనా? మనం అలాంటి స్థితి కలిగినటువంటి వారమా? అలాంటి అర్హత కలిగినటువంటి వారుగా ఉన్నామా? ఇప్పటికైనా మరి ఇంకను అనేటువంటి మాట జ్ఞాపకం చేసినట్లుగా ఇంకా ఇప్పటికైనా కానీ అలాంటి స్థితిలోనికి రాకపోతే, అలాంటి వారుగా, అలాంటి అర్హత అనేటువంటిది మనం పొందుకోకపోతే, కలిగి ఉండకపోతే, ఇన్ని సంవత్సరాలు భక్తి చేసినా, ఇన్ని సంవత్సరాలు దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నా కానీ వ్యర్థమేమేమో. ఈ సత్యాన్ని గుర్తిరుగుతూ దేవునికి సమీపస్తులుగా, పరిశుద్ధుల్లో పాలుభోగస్తులుగా,
దేవుని ఇంటివారమై ఉండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలందరిని కూడా అట్టి కృపలో సిద్ధపరుస్తూ నడిపించునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, దేవుని ఇంటిలో ఎవరికి ఆహ్వానం ఉండబోతుంది? దేవుని ఇంటిలోనికి ఎవరికి ఆహ్వానం ఉండబోతుంది? ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యం ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకుని, మా హృదయాల్లో ధ్యానించుకుంటూ వాక్యానుసారమైనటువంటి సిద్ధపాటు మేము కలిగి ముందుకు సాగుటకు మీ కృప దయచేయండి అయ్యా. పరిశుద్ధులతో నాయన పాలిభోగస్తులుగా నాయన దేవా, మీ ఇంటిలో నాయన ఉండగలిగినటువంటి వారుగా, రాగలిగినటువంటి వారుగా అయ్యా, మిమ్మల్ని ఎదుర్కోగలిగినటువంటి అతి వధువు సంఘంగా మేమందరం కూడా తీర్చిదిద్దబట్టుకు మీ కృపా సహాయతను దయచేయండి. ఈ ఉదయం తెలిసిన దినాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని స్వామి, బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. వారి అక్కర్లు, వారి అవసరతలు ఎరిగినటువంటి దేవుడు అయ్యా. ఈ ఉదయం నా తండ్రి, ఏ పరిస్థితుల్లో ఉండి నాయన మీ బిడ్డలు ప్రార్థిస్తున్నారో, కనిపెడుతున్నారో, నిరీక్షిస్తున్నారో అయ్యా, అడుగుచూ ఉన్నారో నా ప్రభా, అట్టి వారందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరతలు కూడా తీర్చబడతాయని సెలవిచ్చారు. మీ బిడ్డల యొక్క అక్కర్లన్నీ కూడా తీర్చబడి మీ నిత్య రాజ్య వారసులుగా ఉండుటకు మమ్మల్ని అందరిని కూడా ఆయా ఆయుధపరుస్తూ సిద్ధపరిచి బలపరచమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి నామంలో అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.